సార్ మీ పేరండి? గాజుల రంగనాథ్ అండి. ఏం చేస్తుంటారండి? నేను గుమస్తాగా పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది, అప్పుల్లో ఉంది. ఏవైతే కేంద్రం నిధులు మంజూరు చేశాయో అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అవి వాటి మట్టిగా వాడతాను, సంక్షేమ పథకాల వైపు నేను డైవర్ట్ చేయలేను, మెల్లమెల్లగా సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు. ఆయన మాటను మీరు సమర్థిస్తారా, లేదంటే ఆయన మాటలు ఎట్లా చూస్తారు? సమర్థిస్తామండి. ఎందుకంటే ముందు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయితే సంక్షేమ పథకాలు వస్తాయి. దాని మూలంగా దీనికి రావాల్సిన నిధుల్ని దానికి డైవర్ట్ చేస్తే మళ్ళీ సేమ్ పాత గవర్నమెంట్ లాగే అయిపోతుంది. అది చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తారంటారా 5 ఏళ్ళలో? కంపల్సరీగా డెవలప్ చేస్తారు. అది 100% నిజం. దాంతోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తే మాత్రం నంబర్ 1 గా డెవలప్ అవుతుంది. ఏంటి అంత నమ్మకం చంద్రబాబు పైన? చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ ఉండటం మూలంగా నమ్మకం. 2047 అంటున్నాడు, చంద్రబాబు చేయగలుగుతాడా? కంపల్సరీగా చేస్తారు. ఇద్దరు మంచి దీంట్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ చేస్తారు. అంటే ఎలా ఉంది 8 నెలల పరిపాలన చూసారు కదా, ఏమనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. డెవలప్మెంట్ ఉంటుందంటారా? ఈ డెవలప్మెంట్ పక్కాగా ఉంటుంది. ముఖ్యంగా రోడ్లు ఎట్లా ఉన్నాయండి గతంతో పోల్చుకుంటే? రోడ్లు సూపర్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న దాంట్లో మాత్రం రోడ్లు చాలా బాగున్నాయి. అమ్మ మీ పేరు? పోలమ్మ. ఏం చేస్తుంటావమ్మా? ఇదిగో వ్యాపారం చేస్తాం. వ్యాపారం ఎంత వస్తుంది రోజుకి? ఎంత వస్తుంది దేవుని చెప్తాం బాబా. 100 వచ్చింది, 200 వచ్చింది, 50 వచ్చింది, తేరి రాని రోజు ఉంది. అన్నిటికీ వర్షాలుగా. ఎలా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది, 8 నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు బాగానే ఉంది. రేపు సంగతి తెలవండి. బాగానే ఉందా? ఇప్పుడు బాగా చేస్తున్నాడా? పెన్షన్లు ఇస్తున్నాడా? ఇస్తాను. గురువు గారు మీ పేరండి? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారండి? టైలర్. బాగా నడుస్తుందండి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, ఏదైతే నిధులు వచ్చాయో ఆ నిధులని వాటి కోసమే వాడతాను, అంటే పోలవరం కంప్లీట్ చేయడానికి అండ్ అమరావతి కోసం వాడతాను, సంక్షేమ పథకాలు మెల్లమెల్లగా ఇస్తాను, ప్రస్తుతం మన లోటు బడ్జెట్ లో ఉందని చెప్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చంద్రబాబు మాటలు మీరు సమర్థిస్తారా? ఆయన పరిపాలన బాగుంటది. ఆయన ఏ పని చేసినా కరెక్ట్ గా ఉంటది. అది అంటే మరి కొంతమంది పథకాలు ఇవ్వట్లేదు, పథకాలు లేట్ అవుతున్నాయి కదా దీని వల్ల అని చెప్తున్నారు. కరెక్ట్ అంటారా? డెవలప్మెంట్ కంటే అంటే ఐ మీన్ సంక్షేమం కన్నా డెవలప్మెంటే ముఖ్యం అంటారా? ఏమండి, నలుగురు 4 రకాలుగా చెప్తారు, మంచిలా చెప్తుంటాం. అది ఎలా ఉంది చంద్రబాబు 8 నెలల పరిపాలన? బాగానే ఉంటదండి. కూటమి ప్రభుత్వం. గతంలో ఎట్లా ఉందండి 5 ఏళ్ళు? అది తప్పుగా ఉందని నేను అన్నండి. ఆ పరిపాలన అలా జరిగింది అంతే. మరి ఇప్పుడు ఈ పరిపాలనలో అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, రాష్ట్రం కావచ్చు డెవలప్ చెందుతాయి అంటారా, అభివృద్ధి చెందుతుంది అంటారా? బాగా డెవలప్ అవుతుందండి. అమరావతి అయ్యి డెవలప్ అవుతాయి. బాబు గారు బాగానే చేస్తారు. నమ్మకం ఉందా మీకు? ఏంటా నమ్మకం బాబు గారి పైన? గతంలో చేసి ఉన్నారు కదండి, అనూపుశాలి. బ్రో మీ పేరు? ఏ రమేష్. ఏం చేస్తుంటా బ్రో? సప్లై. ఎలా ఉంది చంద్రబాబు పాలన? బాగా ఉంది. ఏ విధంగా బాగుందంట? నాకు డబ్బులు లేనప్పుడు 5 రూపాయలు ఫుడ్ తింటున్నా. ఇంతకుముందు లేదా ఫుడ్? అంతకుముందు వైఎస్ఆర్ కాలంలో లేదు, ఇబ్బంది లేదు కొంచెం. అంటే ఈ 5 రూపాయలకి ఏం అన్నం పెడుతున్నారు, ఏం పెట్టట్లేదని చెప్తున్నారు కదా, మంచిగా బాగోట్లేదని చెప్తారు. సాంబారే. నువ్వు ఆదివారం వచ్చేటప్పటికి ఆదివారం సెలవు, మిగతా వారానికి 6 రోజులు పెడుతున్నారు నీట్గా. పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నా క్యాంటీన్ అనేది బంగారు లాగా. అంటే ఇప్పుడు పథకాలు ఎంత త్వరగా నేను పథకాలు కూడా ఇస్తా గానీ ముందు అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు. మీరేమంటారు? అది కరెక్ట్ అంటారా చంద్రబాబు చెప్పింది? కరెక్ట్. మనం కష్టపడి దేనికన్నా తినడానికే కదా. 5 రూపాయలు ఫుడ్ అంటే ఎవరు పెడుతున్నారు చెప్పి? హోటల్లోకి వెళ్తే 100 రూపాయలు అవుతుంది, 5 రూపాయలు బంగారులా పెడుతున్నాడు. అంతకంటే ఏం కావాలి? లేనోడు తింటున్నాడు, ఉన్నవాడు తింటున్నాడు అన్నిట్లో. ఎందుకంటే ఆయన ఇదివరకు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ సిటీని వాటిని అన్ని ఎంతో డెవలప్ చేశారు. అది వరకు డెవలప్ అయినదే, అయినా కూడా ఇంకా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఇది ఇన్ని రోజులు మూలన పడి ఉన్నది, ఎక్కడెక్కడవన్నీ దోచుకొని పోయినారు. అందువల్ల ఈయన అయితే చేస్తాడనే నమ్మకం అంతే. నమ్మకం ఏంటి ఆయన పైన? అంతే. ఈ హైదరాబాద్ అంత చేసిన వాడు ఇక్కడ చేయడం నమ్మకం, అనుమానం ఎందుకు ఉంటుంది మనకి? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాల కన్నా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అంటారు మీరు? ఖచ్చితంగా యువతకి ఉపయోగపడుతుంది. ఏ ఐటీ కంపెనీలు వచ్చినా ఏ రకమైనటువంటి అభివృద్ధి అయినా కూడా యువతకు ఉపయోగపడుతుంది. మాలాంటి వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. ఓవరాల్ ఎలా ఉందండి 8 నెలలు చూసారు చంద్రబాబు పాలన? చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆయన ఇంత పెద్ద వయసులో మన దావోస్ వెళ్ళడం పర్యటనకి, అండ్ ఇప్పుడు ఆయన పెద్దవాడు అయిపోయాడు, ముసలివాడు అయిపోయాడు, రాజకీయాలు పనిచేయడం, ఇంకా సర్వీస్ అయిపోయింది, టైం అయిపోయిందని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు కదా. సో ఇప్పుడు ఆయన చేస్తున్న వర్కింగ్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. చేస్తాడు, అనుభవం ఉన్నవాడే ఎక్కువ పని చేస్తాడు, శ్రమ చేస్తాడు. పోలవరం పైన కూడా వరుస రివ్యూలు పెడుతున్నారు కదా, పోలవరం ఈ నయాంలో పూర్తి అయిపోద్ది అంటారా? అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? అమరావతి చాలా బాగుంటుంది త్వరలో. సార్ మీ పేరండి?
నా పేరు చంద్రశేఖర్ అండి. ఏం చేస్తుంటారండి? నేను లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు కేంద్రం నుండి ఏవైతే నిధులు వచ్చాయో అమరావతికి సంబంధించి అట్లానే పోలవరంకి సంబంధించి ఆ నిధులను వాటి కోసమే వాడుతాను, సంక్షేమ పథకాల కోసం నేను డైవర్ట్ చేయలేను, రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి వాటిని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ ఇన్కమ్ జనరేట్ అయితే ఆ విధంగా నేను సంక్షేమ పథకాలు కూడా ఇస్తాను మెల్లమెల్లగా అనేసి అయితే చంద్రబాబు చెప్తున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎలాంటి నిర్ణయం అంటారు? కామన్ మ్యాన్గా మీరు ఏమనుకున్నారు? సంక్షేమ పథకాల కంటే ముందు ఆ నిధులని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించడమే సరైన విధానం. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందిన రాష్ట్రంలో అందరికీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో సంక్షేమ పథకాల మీద ఆధారపడే మనుషుల సంఖ్య తగ్గుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాల వల్ల ఉచితంగా వచ్చేటువంటి వాటి మీద ఆశించేటువంటి వ్యక్తులు తగ్గుతారు. అభివృద్ధి చెందడం అనేది అన్ని వర్గాలకి ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు కొన్ని వర్గాలకే ఉపయోగపడతాయి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి ప్రధానము, దానికే నిధులు మళ్లించడం అనేది సరైన విధానం నాకు తెలుసు. ఇంకా ఎలా ఉందంటారు? 8 నెలలు అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. ఎలా ఉంది 8 నెలలు ఆయన పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చక్కగా ఉందండి పరిపాలనా విధానం. చాలా అంటే నిష్ణాతులు, ఆయన పరిపాలనలో మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, అవగాహన ఉంది, రాష్ట్రం మీద అవగాహన ఉంది. అలాగే ఇంతకుముందు కూడా కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా చక్కగా పరిపాలించారు. ఈ రోజున పరిపాలించేది ఈ రోజుకో లేకపోతే ఈ నెలకో ఈ సంవత్సరానికో కాకుండా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన 2047 అనే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇదివరకు విజన్ 2020 అని పెట్టారు. కరెక్ట్, విజన్ 2020 అనేది ఆ రోజున చెప్తే చాలా మంది 2020 విజన్ ఏమిటి అనుకున్నారు. కానీ 2020 వచ్చినటికి హైదరాబాద్ అభివృద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే 2047 నాటికి చంద్రబాబు గారికి కనుక అవకాశం ఇస్తే 47 నాటికి ఆయన చెప్పే అభివృద్ధిని చేసి చూపిస్తారనే మా నమ్మకం. ఇప్పుడు ఈ 5 ఏళ్లు కాక మరి ఇంకొక 5 ఏళ్లు 10 ఏళ్లు అలా వరుసగా చేసుకుంటూ వెళ్తే అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి పాలన కోసం అంటున్నాను నేను. గత 5 ఏళ్ళు, ఆ 5-7 సంవత్సరాలు మేము ఇక్కడ లేము. వాస్తవంగా అయితే ఆ పాలన గురించి మాట్లాడడానికి ఈ ఏరియాలో లేను. కాకపోతే ప్రజలు చెప్పుకునేది, పత్రికల్లో చదివిన వార్తలను బట్టి అభివృద్ధి సరిగా జరగలేదని చెప్తూ ఉంటారు. వాస్తవంగా అయితే ఆ అభివృద్ధి కనుక జరిగి ఉంటే ఇంకా ఇప్పటికే పోలవరం అయిపోయి ఉండాలి. పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు. అలాగే మరికొన్ని ఇతర ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయితే బాగుండేది అని మా ఉద్దేశం.